హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నారాయణి డైరీస్. ఈరోజు మన ఛానల్లో కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ముందుగా కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ తయారు చేయడానికి కావాల్సినవి మిల్క్ బ్రెడ్ అండ్ మిల్క్ అండ్ ఘీ, షుగర్, బాదం, కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ చిన్న చిన్న బర్త్డేస్కి అది ఇంట్లో క్విక్గా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం తీసుకున్న మిల్క్ బ్రెడ్ను చుట్టూ ఉన్న లేయర్స్ని కట్ చేసుకొని స్క్వేర్ టైప్లో తీసుకోవాలి. మనం కావాలంటే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ పీసెస్ కూడా స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం దోశ ప్యాన్ స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఘీ వేసి బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఈ రెసిపీకి కొంచెం ఘీ ఎక్కువగానే పడుతుంది. ఘీకి బదులుగా ఆయిల్ కూడా యూస్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఘీ హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని ఘీపై వేసి ఫ్రై చేయాలి. ఈ బ్రెడ్ పీసెస్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ కాస్త కొంచెం హార్డ్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో ఘీ యాడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే బ్రెడ్లో మొత్తం ఘీ ఇంకిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో యాడ్ చేయాలి. బ్రెడ్ అనేది పూర్తిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో పాలు తీసుకొని హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ కాచిన పాలను తీసుకున్నాను కాబట్టి నేను వెంటనే షుగర్ యాడ్ చేస్తున్నాను. అదే మీరు కాయకుండా ఉన్న పాలను తీసుకున్నట్టయితే ముందు బాగా మరిగించుకోవాలి. దీనిలో నేను షుగర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచాను. ఇప్పుడు మనం
పాలు మరిగేంత వరకు పక్కన కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో వేసి కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్లో ఇలా కలిపి కాకుండా డైరెక్ట్గా స్టవ్ పైన వేడిగా ఉండే వాటిలో కలపడం వల్ల ముద్దలుగా అయిపోతుంది. అప్పుడు మనం అనుకున్న కన్సిస్టెన్సీ రాదు. కాబట్టి ముందు పక్కన చిన్న బౌల్లో చల్లని పాలలో పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ను మిల్క్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ పాల్లో కలిపిన తర్వాత కొంచెం చిక్కగా మారుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్న బాదాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలిపిన తర్వాత ఒక క్రీమ్ లాగా వస్తుంది. క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కలుపుతూ ఉండకపోతే కస్టర్డ్ పౌడర్ అనేది మాడిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ కస్టర్డ్ మిల్క్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. యమ్మీ కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ రెడీ అవుతుంది. ప్లీజ్ మీకు నా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.